కేసీఆర్ గారు ఏమన్నారంటే ఒక ఇంటర్వ్యూలో రేవంత్ రెడ్డి గారు బీజేపీ పార్టీకి షిఫ్ట్ అవుతున్నారని, అది ఎంతవరకు నిజం అంటారు? రేవంత్ రెడ్డి అనేదైనా బీజేపీ పార్టీ కాదు, టీడీపీ పోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇంకే బీజేపీ అనేది ఇంకా ఏదైనా ఆమ్ ఆద్మీ పార్టీ అట్లాంటి ఏ పార్టీ మానే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అతనికి ఎక్కడ కంఫర్ట్ ఉండగా వెళ్ళిపోతాడు. నువ్వైనా నేనైనా ఎవరైనా ఎక్కడ కంఫర్ట్ ఉండగా వెళ్ళిపోవాల్సిందే. రాజకీయ నాయకులు వాళ్ళకి ఇంకా డబ్బులు కావాలి, వాళ్ళ లైఫ్లు బాగుండాలంటే ఏ పార్టీకైనా షిఫ్ట్ అవుతారు, అది కామన్. కేసీఆర్ అంత తెలిసిన వ్యక్తి అయితే కేసీఆర్ ఆల్మోస్ట్ దాని గురించి సెర్చ్ చేసే చెప్పింటాడు. మరి బీజేపీ పార్టీకి రేవంత్ రెడ్డి వెళ్ళడానికి కారణం అయితే కేసీఆర్ గారికి వెళ్ళాం, మనకైతే తెలియదు కానీ. సో ఆయన గురించి మనం తర్వాత మాట్లాడుతున్నాం. ఆయన వెళ్ళినప్పుడు రీసెంట్ గా 30 మంది ఎమ్మెల్యేలు అందరూ బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళాలని అనుకుంటున్నారని ఒక వార్త అయితే పుకారు వస్తుంది. అది ఎంతవరకు నిజం? ఒకవేళ బీఆర్ఎస్ పార్టీకి 30 మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోయినట్లయితే కాంగ్రెస్ పరిస్థితి ఏంటి? కాంగ్రెస్ పరిస్థితి ఏంటి బ్రో? కాంగ్రెస్ 30 మంది కాదు, ఇంకొక 50 మంది పోయినా కాంగ్రెస్. ఎందుకంటే కాంగ్రెస్ ఎట్లాంటిది అంటే 20 సంవత్సరాల 5 సంవత్సరాలు పాలిస్తారు, 10 సంవత్సరాలు కొట్లాడతారు, ఇంకొక 5 సంవత్సరాలు మళ్ళీ పాలించడానికి ట్రై చేస్తారు. వాళ్ళకి ఏంటంటే వచ్చిన 5 సంవత్సరాలు చాలు, 10 సంవత్సరాలు కొట్లాడుకునేంత డబ్బులు సంపాదించుకుంటారు. ఎవరు దాడు డబ్బులు పక్కకి వేసుకొని ఆ తర్వాత 10 సంవత్సరాలు కొట్లాడుకోనికే డబ్బులు సంపాదించుకున్న తర్వాత వాళ్ళ పని ఏందో వాళ్ళు చూసుకుంటారు. సో కాంగ్రెస్ పార్టీ ఇంకో 10 సంవత్సరాలు, ఇప్పుడు నెక్స్ట్ 10 సంవత్సరాలు ఖాళీయే. సో ఈ 5 సంవత్సరాల గురించే చూసుకుంటారు వాళ్ళు. ఇంకోటి హైడ్రాల వాళ్ళకి మైనస్ ఏంటంటే ఈ రోడ్డు పక్కల ఉన్న ఈ గుడిసెలు కానీ షాప్స్ కానీ అవి తీయడమే వాళ్ళ మైనస్. అవి తీయకపోవడం కూడా తీయకుండా వాళ్ళు ఉండలేవు. ఎందుకంటే ఇప్పుడు మొన్నదాకున్న ప్రభుత్వం ఏం చేసింది, గరీబోడు బతకని చెప్పేసి పెట్టుకోనికే ఛాన్సెస్ ఇచ్చారు. కమిషన్లు ఇట్లా రోడ్ల మీద పెట్టుకున్నప్పుడు జిహెచ్ఎంసీ వాళ్ళు వీళ్ళు వచ్చి పైసలు వసూలు చేస్తారు. ఫ్రీగా అయితే పెట్టుకొని నువ్వు ఒక చిన్న డబ్బా పెట్టు, ఫ్రీగా పెట్టుకొని ఇస్తారా? ఎవడో ఒకటి వచ్చి 100 రూపాయలు 200 అడిగి తీసుకొని పోతాడు. తాయిబాజారు వాడో వీడో వచ్చి పైసలు తీసుకొని పోతాడు. అప్పుడు అవన్నిటికి డబ్బు తీసుకొని వాళ్ళు పెట్టుకుంటారు. ఏమవుతుందంటే ఇప్పుడు ఇంకొక 3 సంవత్సరాలు 2 years ప్రభుత్వం 2 years వరకు ఇది ఓకే అయిపోయిన తర్వాత మళ్ళీ వీళ్ళు కంటిన్యూగా మళ్ళీ పెట్టుకొని ఇంకే ఈ ప్రభుత్వం వచ్చినాక మళ్ళీ పెట్టుకున్నా మనం ఉన్నాగా పెట్టుకొని ఇస్తారు. అప్పుడు ఏమైపోతుంది, మళ్ళీ వీళ్ళు డబ్బులు కట్టి పెట్టుకోవాలి. గరీబోడు ఏడైనా సరే గరీబోడు మళ్ళీ డబ్బులు కట్ట పెట్టుకుంటారు, బాగానే ఉంటది. కానీ రాజకీయ నాయకుడు ఏంటి, రేవంత్ రెడ్డి ఏదో మంచి చేస్తున్నా అని ఆయన ఆలోచన ఉంది, కానీ అది ఎటువంటి అన్యూజ్ఫుల్. అది గరీబ్ ఒక్కడమే ఎటువంటిది ఎవరికి యూస్ఫుల్ గా ఏది చేయట్లేదు. వచ్చిన ప్రభుత్వం మళ్ళా పెట్టుకోమని చెప్తారు, పెట్టుకుంటారు. రేపు మళ్ళా వాళ్ళ ప్రభుత్వం తీపి ఇంకో ప్రభుత్వం వస్తే వాడు తీపి. ఇప్పుడు హైదరాబాద్ అనేది నడుస్తుంది ఆల్మోస్ట్, కానీ ఇంటిమేషన్ ఇవ్వకుండా చాలా మంది ఫ్యామిలీ ఏంటంటే రోడ్డు మీద పడిపోతున్నాయి. దీనివల్ల చాలా మంది ఏంటంటే వాళ్ళ నష్టపోతున్నారు. మొన్న రీసెంట్ గా జరిగిన అపార్ట్మెంట్ కూర్చోవద్దు వాళ్ళ సామాన్లు కూడా అంటే వాళ్ళకి టైం ఇవ్వలేదు, ఇంతవరకు ఒక నిమిషం టైం ఖాళీ చేయడానికి. అదైతే చాలా దారుణమైన సిచ్యువేషన్ అది. ఇంకోటి హైడ్రా చేస్తుంది చాలా పని, కాకపోతే హైడ్రా ఆలోచించాల్సింది ఏంటంటే వాని ఇల్లు గులగొట్టడం కాదు, గరీబోని ఇల్లు గులగొట్టడం కాదు. ఎవడైతే పర్మిషన్ ఇచ్చిండో, ఎవడైతే దాని గురించి ఏ అవగాహన లేకుండా పర్మిషన్ ఇచ్చి పైసలు ఇచ్చి అది ఇది అని చెప్పేసి ఇచ్చినాడు, వాని ఇల్లు గులగొట్టుపోయి ఫస్ట్ వాని ఇల్లు గులగొట్టి వాని దగ్గర డబ్బులు తీసుకొని, వాడు ఎన్నైతే డబ్బులు తీసుకుండో ఎన్ని కమిషన్లు తీసుకొని ఏవైతే చేసిండో వాడిని తీసుకోపోయి ఎవడైతే ఇల్లు కొన్నాడో వానికి రిటర్న్ ఇచ్చేసి 1 month టైం ఇచ్చి వాడిని వెళ్ళిపోమని చెప్పి, నువ్వు 1 month టైం ఇచ్చిన తర్వాత డబ్బులు వాని రిటర్న్ ఇచ్చినాక వాడు వెళ్ళిపోకపోతే నువ్వు గులగొట్టాలి. వాడు వానికి నువ్వు ఏది చేయకుండా నువ్వు అన్లీగల్ గా కొనుక్కున్నావు అని చెప్పేసి నువ్వు గులగొట్టుడు, అది కరెక్ట్ కాదు. ఇంకోటి ఏంటంటే హైడ్రా రంగనాథ్ గారు మనం రీసెంట్ గా ఒక మాట చెప్పారు, ఇల్లీగల్ గా తీసుకోవడం తప్పే, ఇవ్వడం తప్పే అన్నాడు. ఓకే, ఇల్లీగల్ గా తీసుకున్న వాళ్ళకి గులగొడుతున్నావు, ఇల్లీగల్ గా డబ్బులు తీసుకొని ఇల్లీగల్ గా ఇచ్చినావు, ఏం చేసినావు? ఒక్క చేసి లోపల వేసినావా? ఒక్కడైనా బయట ఉన్నాడు, ఒక్కడైనా పట్టుకున్నావా? ఇప్పటివరకు వాడు అమ్మినోడు ఎడిపోయింది, అమ్మినోడు ఎడిపోయి కొట్లాడాల్సింది కొనుక్కున్నాడు. ఇప్పుడు కొనుక్కున్నోనికి ఉన్నది లాక్కున్నావు,
ఉన్నది లాక్కున్నాక వాడు తిరగాలి, ఆడు రోడ్డు పట్టుకొని తిరగాలనా, ఆడ అమ్మినని పట్టుకొని తిరగాలనా, ఓ నెంబర్ తిరగాలి. ఇదే గవర్నమెంట్ ల్యాండ్ గురించి ఓకే హైడ్రా చేసింది ఓకే, దాన్ని ఓకే మెచ్చుకోవచ్చు. కానీ గవర్నమెంట్ ల్యాండ్స్ ప్రకారంగా ప్రైవేట్ కొన్ని సంస్థలు బిల్డింగ్లు కట్టుకున్నాయి. మరి ఆ బిల్డింగ్ ని ఎందుకు ప్రైవేట్ అదే గవర్నమెంట్ హాస్పిటల్ కానీ, గవర్నమెంట్ సంబంధించిన స్కూల్స్ కానీ, ఇంకా గవర్నమెంట్ సంబంధించిన ఇంకేమైనా కట్టచ్చు అంటే వాటిని డెవలప్ చేయొచ్చు కదా. ఎందుకు దీని మీదనే ఫోకస్ చేస్తున్నారు గవర్నమెంట్ మొత్తం? అన్న ఒక సింపుల్ వర్డ్ చెప్పాలంటే, గవర్నమెంట్ దీని మీదనే ఫోకసింగ్ అంటే వాళ్ళేదో ప్లానింగ్ ప్రకారం వాళ్ళేదో సిస్టమ్ వాళ్ళది ఏందో ఉంది, వాళ్ళు ఏదో చేసుకుంటారు. అదైతే మనకు ఐడియా లేదు వాళ్ళ లోపల ఆలోచనలు. ప్రభుత్వం అంటే ఎట్లుంటుంది అంటే, ఎప్పుడైనా ఒక ₹1,00,000 లేదంటే ఒక 50 లక్షలు చూసినావా? గవర్నమెంట్ అసెంబ్లీలో మాట్లాడేది ఎట్లుంటా అంటే, నువ్వు 100 కోట్లు, నువ్వు 200 కోట్లు, నువ్వు 1000 కోట్లు, నువ్వు 10,000 కోట్లు అని మాట్లాడతావు. ఆ 1000 కోట్లు, ఆ 10,000 కోట్లు, ఆ 100 కోట్లు అసలు అవి నిజమైన కోట్ల లేకుండా వేసుకున్న కోట్లు అర్థం కాదు. అది గవర్నమెంట్. అవి మనం ఒక 50 లక్షల రూపాయలు వాళ్ళు కోట్ల గురించి మాట్లాడుకుంటున్నారు అంటే ఎట్లుంటా అంటే ప్రభుత్వం అది వాళ్ళ డబ్బులు ఆ ట్యాక్స్ ఈ ట్యాక్స్ అని చెప్పేసి వివచ్చంగా తీసేసుకుంటారు డబ్బులు మా దగ్గరికి. ఆ ట్యాక్స్ డబ్బులు అన్ని ఎక్కడ పోతే అర్థం కాదు. వీళ్ళంతా ఏం చేస్తారో అర్థం కాదు. ఆ డెవలప్మెంట్ కి 1 లక్ష, ఆ డెవలప్మెంట్ కి 1 లక్ష కోట్లు ఇచ్చినాం, ఈ డెవలప్మెంట్ కి 1 లక్షల కోట్లు ఇచ్చినాం అంటారు. కానీ నువ్వు నార్మల్ గా చూడన్నా, ఏ ఏరియాకైనా చూడు, డ్రైనేజ్ లో కానీ ఏదైనా సరే ఎవ్రీ వీక్ లో ఒకసారి ప్రాబ్లం వస్తుంది. ఏదైనా సరే ఎవ్రీ వీక్ లో ఒక ప్రాబ్లం వస్తుంది. ఈ షార్ట్ అవుట్ చేయడానికి సింపుల్ ప్రాసెస్, పెద్ద ప్రాసెస్ ఏం లేదు, చిన్న ప్రాసెస్ షార్ట్ అవుట్ చేయడానికి. ఇన్ని లక్షల కోట్ల ట్యాక్సెస్ తీసుకుంటున్నా చేయడానికి ఇంత పెద్ద మ్యాటర్ కాదు కాదు. కాకపోతే వీళ్ళు ఏంటంటే ఏదో చేస్తున్నాం అన్నట్టు, ఏదో క్రియేట్ అవుతున్నాం అన్నట్టు, కానీ ఏది చేయరు వీళ్ళు. మా పబ్లిక్ ఏంటంటే ఆ అన్న ఈ అన్న లేకపోతే ఇంకొక అన్న వస్తే ఇంకొక అన్న అని తిరుగుతారు. కానీ వాళ్ళతో ఏ పని చేయించుకోరు, ఏ డబ్బులు వాళ్ళతో ఏది కాదు. వాళ్ళు బాగా ప్రభుత్వం భారీ స్కామ్ చేస్తుందని కాంగ్రెస్ ప్రభుత్వం కాదు, రాజకీయ నాయకులు అంటేనే స్కామ్. ఇప్పుడు గెలవనోడు తెలిసినోడు నువ్వు ఒక ఎంపీని తీసుకోవరనైనా. నిన్న జరిగింది కదా అంటే సీతక్క అంగన్వాడీ వాళ్ళకి కేంద్రం వాళ్ళకి ఒక ఫోన్లని ఇవ్వడం జరిగింది. కానీ 8,000 ఖరీదైన ఫోన్ 14,000కి గవర్నమెంట్ లా అటు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్టేట్ గవర్నమెంట్ నుంచి తీసుకొని అందరికి పంచింది. 7,000 ఫోన్ 14,000కి ఎందుకు అమ్మినట్టు? అంటే ఏదైనా స్కామ్ చేస్తుందా? అమ్ముతుందేమో ఫోన్లు మరి, అంటే స్కామ్ చేస్తుందా అంటే ఆమె స్కామ్ చేస్తుందంటే అమ్ముతుందేమో. 7,000 ఫోన్ 14,000కి అమ్మని ఇంకా ఆమెకేమో. అంటే ఇక్కడ ఆమె ఏం చేస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ డబ్బులు వేస్ట్ చేస్తుంది అన్నట్టే కదా అర్థం. డబ్బులు వేస్ట్ చేస్తున్నాను అనుకోవద్దు, ఆమె ఏదో ప్రయత్నం చేసినట్టున్నారు. అంగన్వాడీ టీచర్ల పబ్లిక్ చేయడానికి 7,000 14,000 అనేది ఆమెకి సేమ్ స్కామ్. అదైతే అర్థం